కీర్తన గ్రంథము 27వ అధ్యాయం 10వ వచనము. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 10వ వచనము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. ఒకటండి, ఈ భూలోకంలో అనేక బంధాలు ఉన్నాయి. తల్లి, తండ్రి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, బావ, బావమర్ది, అల్లుడు, మామ, కొడుకు, కూతురు, అనేక బంధాలు ఉన్నాయండి భూలోకంలో. కానీ ఏ బంధం కూడా ఒక్కొక్కసారి ఆ బంధము విడిచిపెట్టి పోవాల్సి వస్తుంది. ఇక్కడ బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. అంతే, దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కండి. ఒక సందర్భం వస్తుంది, కన్న తల్లి తండ్రి విడిచిపెట్టిపోయే సందర్భం వస్తుంది, అంటే విడిచిపెట్టి భూలోకానికి వెళ్ళిపోయే సందర్భం వస్తుంది. లేకపోతే మన గురించే మన వెనకాల ఎంతోమంది గోతులు తీస్తుంటా అంటారు. ఏ రిలేషన్ అయినా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు విడిచిపెట్టపోయినా మనల్ని కన్నది, భూలోకానికి తీసుకొచ్చింది నజరుడైన యేసు ప్రభువారు. ఆయన మనల్ని విడవడు, ఎడబాయడు, చేరదీస్తాడు. అందుకే చూడండి, ఇప్పుడు అనాథ శరణాలయాలు ఉన్నాయి. వాళ్ళ తల్లిదండ్రులు కొంతమంది కనేసి వదిలేసినా కూడా అనాథ శరణాలయాల ద్వారా దేవుడు ఆ పిల్లల్ని ఆదరిస్తున్నాడు. మన గురించి మన రిలేషన్స్ ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, మన గురించి మన బంధువులు మన వెనకాల చెడుగా మాట్లాడవచ్చు. కొన్ని సందర్భాల్లో మన తల్లిదండ్రులే మన గురించి చెడుగా మాట్లాడి ఉండొచ్చు, మన భార్య పిల్లలు భర్త చెడుగా మాట్లాడి ఉండొచ్చు. కానీ దేవుడు మాత్రం ఎప్పుడు కూడా మన గురించి చెడుగా మాట్లాడడు, చెడుగా ఆలోచించాడు. ఆయన ఎప్పుడు కూడా మన విషయంలో పాజిటివ్గా ఉంటాడు. ఈ భూలోకానికి తీసుకొచ్చిందే ఆయనే మర్చిపోడు. ఆయన మనల్ని ఎప్పరు కూడా విడవడు, ఎడబాయడు. కాబట్టి నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. ఈ భూలోకంలో ప్యూర్ రిలేషన్షిప్ ఏదైనా ఉంది అంటే అది దేవుడికి, మనకు మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాము, చాలా తల్లిదండ్రులే పిల్లల్ని హింసిస్తున్నారు, తల్లిదండ్రులనే పిల్లల్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, తల్లిదండ్రులే పిల్లల్ని చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం కొన్ని న్యూస్లలో చూస్తున్నాం, తల్లే విషం పెట్టి చంపిందని, తల్లే కొట్టిందని, తల్లే హింసించిందని. అలాంటి తల్లి అందరికంటే కడుపులో పెట్టుకొని చూసుకునేదే తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులు విడిచిపెట్టినా కూడా నేనున్నాను, నేను నిన్ను విడిచిపెట్టను, నిన్ను మరవను అని అంటాడు దేవుడు. కొన్ని సందర్భాలలో మనం చూస్తున్నాము, తల్లి తండ్రులు విడిచిపెట్టడం, పిల్లల్ని అనాథ శరణాలలో వేయడము. ఆ అనాథ శరణాలయ ద్వారా దేవుడు వాళ్ళను కాపాడుతున్నాడు, పెంచుతున్నాడు, పోషిస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో 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 ఉంటాయి. అండ్ ఒకటి, తల్లిదండ్రులు మనల్ని మర్చిపోరని అంటారు. ఓకే, ఇప్పుడు మనందరము కూడా పిల్లలు ఉన్నారు. మనము ఉద్యోగానికి వెళ్ళాము, మన ఉద్యోగం బిజీలో పడి ఆ గంట సేపో ఆ 2 గంటల సేపో మన పిల్లల్ని పట్టించుకోము. మేబీ మన మనసులోకి వాళ్ళ గురించి ఆలోచన రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒకరికి 2 పిల్లలు ఉన్నారు, ఆఫీస్కి వెళ్ళాడు, స్కూల్లో డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ తల్లిదండ్రులు వాళ్ళు బిజీ లైఫ్లో పడతారు. ఆ బిజీ లైఫ్లో ఆఫీస్ మీటింగ్స్లో పడి ఆ గంట 2 గంటలు పిల్లల్ని మనసులో కూడా రాకపోవచ్చు, ఆ బిజీ లైఫ్లో పడి. లేకపోతే ఒక తల్లి ఉంటుంది, తను స్కూల్లో పిల్లల్ని డ్రాప్ చేసి వస్తుంది, డ్రాప్ చేసి వచ్చిన తర్వాత వచ్చి ఇంటి పని వంట పని చేసుకుంటూ ఉంటుంది. ఆ ఇంటి పని వంట పనిలో పడి ఆ కూతురు ఆ 2 గంటలు ఆ గంట సేపు మైండ్లోకి రాకపోవచ్చు, ఆలోచనలోకి రాకపోవచ్చు. కానీ అర సెకండ్ కూడా ఆయన నిన్ను మరవజాలడు. దేవుడు మాత్రము ఒక అర సెకండ్ కూడా మనల్ని మర్చిపోడు. ఒక తల్లిదండ్రులు ఒక 2 గంటలు 3 గంటలు వాళ్ళ పనిలో పడి బిజీలో ఉండి మర్చిపోయినా కూడా, తల్లి మర్చిపోయినా, తండ్రి మర్చిపోయినా, కానీ ఆ అర సెకండ్ కూడా నేను నిన్ను మరవజాలను అంటాడు. అందుకే బైబిల్లో గొప్ప వాక్యాలు ఉన్నాయి. తల్లి మర్చిపోయినా, తండ్రి విడిచినా నేను నిన్ను మరవజాలను అంటాడు ఆయనే. అందుకే ఆయనే మన తండ్రి, ఆయనే మన తల్లి, ఆయనే మన సహోదరుడు, ఆయనే మన స్నేహితుడు, ఆయనే మన బంధువు, ఆయనే మన బలగము. ఎందుకంటే బంధువు విడిచిపెట్టిపోతాడు, బలగం విడిచిపెట్టిపోతుంది. మన భూలోకంలో అయినా పరలోకంలో అయినా కూడా తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, అన్నదమ్ములు అక్క చెల్లెలు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ దేవుడు మాత్రము భూలోకంలో మనల్ని ఆదరిస్తాడు. మనం భూలోకంలో కనుమిస్తే మన ఆత్మను పరలోకానికి తీసుకెళ్ళి అక్కడ కూడా మనల్ని ఆదరిస్తాడు. భూలోకంలో నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభువా, ఆకాశంలో నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభు అని దావీదు అంటాడు. ఒక బ్రహ్మాండమైన మాట. అవునండి, భూలోకంలో ఉన్న ఈ స్నేహాలు, ఈ బంధువులన్నీ కూడా ఏదో ఒక స్వార్థం ఉంటుంది, ఏదో ఒక స్వార్థం ఉంటుంది.
కానీ దేవుడి ప్రేమలో మాత్రము స్వార్థము లేదు, నిస్వార్థమైన ప్రేమ ఆయనది. అందుకే మనము ఎక్కువగా దేవుడి మీద మనుషులను ఆధారపడడం కంటే దేవుడి మీద ఆధారపడడం మనం అలవాటు చేసుకోవాలి. మనుషుల మీద నమ్మడం కంటే యెహోవాను నమ్ముట మేలు అని నీ వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దేవుడి మీద నమ్మకాన్ని పెట్టుకోండి, దేవుడి మీద ఆధారపడండి. ఒకటండి, కొన్ని సందర్భాల్లో మనం దేవుడి ప్రేమ రుచి చూడాలని, దేవుడికి దగ్గర కావాలని, మనకున్న బంధాల నుంచి, బంధుత్వాల నుంచి మనల్ని అందరినీ కూడా విడదీస్తాడు దేవుడు. సో మనం దేవుడి ప్రేమ రుచి చూడాలంటే నీ లోకంలో ప్రేమలు నీ చుట్టూ ఉన్నప్పుడు, లోకంలో నీ చుట్టూ ప్రేమించే వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు దేవుడి ప్రేమను రుచి చూడలేవు. ఎప్పుడైతే నీ లోకంలో అన్ని బంధాల నుంచి, అన్ని బంధుత్వాల నుంచి నీకు ఒక 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 ఎదురు దెబ్బ తగిలినప్పుడే దేవుడి యొక్క ప్రేమను రుచి చూడగలుగుతాము, దేవుడి యొక్క ప్రేమను దగ్గరికి తీసుకోగలుగుతాము. అందుకే ఆయన ప్రేమను రుచి చూపడానికి కూడా కొన్నిసార్లు మనల్ని ఒంటరి ప్రయాణాల గుండా నడిపిస్తాడు, ఒంటరి ఓడ మీద ప్రయాణం చేపిస్తాడు, ఒంటరి ఎడారుల గుండా, అరణ్య గుండా, మార్గాల గుండా ఒంటరిగా నడిపిస్తాడు దేవుడు మనందరినీ కూడా. సో కాబట్టి తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. సో చేరదీయును అంటే ఆయన మనల్ని ఆదుకుంటాడు, మనకు సహాయం చేస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు, మహిమపరుస్తాడు. సో ఒకటండి, ఎవరైనా కూడా మన గురించి ఏదో ఒక సందర్భంలో మన వెనకాల చెడుగా మాట్లాడిన వాళ్ళే, ఎవరైనా తీసుకోండి, ఏ రిలేషన్ అయినా తీసుకోండి, ఎవరో ఒకరి దగ్గర భర్త లేనప్పుడు భార్య, భార్య లేనప్పుడు భర్త, తల్లిదండ్రులు లేనప్పుడు పిల్లల దగ్గర, పిల్లలు లేనప్పుడు తల్లిదండ్రులు, ఇంకొకరి దగ్గర మన గురించి ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో చెడుగా మాట్లాడిన వాళ్ళే, కానీ నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళే. కానీ దేవుడు మాత్రం మన గురించి వెనకాల కానీ ముందులో కానీ తన మనస్సులో కానీ ఆలోచన కానీ ఎక్కడ కూడా 1% చెడుగా ఆలోచించాడు, చెడుగా మాట్లాడాడు. ఆయన మన లోపాలను భరిస్తాడు, మన బలహీనతలను భరిస్తాడు. నేను చాలామందిని చూస్తున్నాను, తల్లిదండ్రులే పిల్లల్ని హింసించడం, తల్లిదండ్రులే పిల్లల గురించి నెగిటివ్గా మాట్లాడడం, తల్లిదండ్రులే పిల్లల్ని శపించడం నేను చాలామందిని చూశాను. అలాంటి తల్లిదండ్రులు ఉన్నారు ఈ కాలంలో. సో అలాంటి వాళ్ళను కూడా చేరదీయడానికి ఒక్కడున్నాడు, అదే నజరుడైన యేసు ప్రభువారు. ఆయన మాత్రము ఎప్పుడు కూడా మనల్ని చెయ్యి విడివాడు, మనల్ని ఎడబాయడు. పరలోకానికి తీసుకెళ్లే వరకు ఆయన మన తోడుంటాడు, మన వెంబడి ఉంటాడు. సో ఈ తల్లిదండ్రులకు బాధ్యత అప్పచెప్పింది ఎవరు? దేవుడే. ఈ భూలోకంలో నా కుమారుణ్ణి నీ గర్భంలో పంపిస్తున్నాను, నా కుమార్తెను నీ గర్భంలో పంపిస్తున్నాను, ఆ కుమారుణ్ణి చూసుకోవడానికి బాధ్యత అప్పచెప్పింది ఎవరు? దేవుడే. సో బాధ్యత అప్పచెప్పిన వాడికి ఇంకా బాధ్యత ఎక్కువగా ఉంటుందా, ఉండదా? ఎస్, ఈ భూలోకంలో తల్లిదండ్రుల కంటే ఇంకా ఎక్కువ బాధ్యత దేవుడికి ఉంది. ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో తల్లి మరణించవచ్చు, తండ్రి మరణించవచ్చు. సో వాళ్ళ కాలం గతించిపోయినాక వాళ్ళు వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడే కదా దాని తర్వాత నుంచి మనల్ని ఆదరించేది. సో ఏదో ఒక సందర్భంలో మన గురించి తల్లి మాట్లాడవచ్చు, తండ్రి మాట్లాడవచ్చు, వెనకాల చెడుగా ఆలోచించవచ్చు, చెడుగా మాట్లాడవచ్చు, విసుక్కోవచ్చు, కసురుకోవచ్చు. కానీ యేసు ప్రభువారు మాత్రం మన వెనకాల ఎప్పుడు కూడా చెడుగా మాట్లాడాడు, చెడుగా ఆలోచించాడు, ఎప్పుడు కూడా విసురుకోడు, కసురుకోడు. సో అంత గొప్ప దేవుడు మన దేవుడు, అంత గొప్ప ఆదరణకర్త మన దేవుడు. సో ఆయన ఒక తండ్రి స్థానంలో కొలవండి, ఆయనను ఒక తల్లి స్థానంలో ఉండి కొలవండి. తల్లి ఎలాగైతే ఓదారుస్తుందో, తల్లి ఎలాగైతే కడుపులో పెట్టుకొని చూసుకుంటుందో, కానీ భూలోకంలో అలాంటి తల్లులు కూడా కరువవుతున్నారు. సో అలాంటి వాళ్ళకు కూడా దేవుడే చేరదీస్తాడు అంటున్నాడు. సో కొంతమంది తండ్రులు ఉంటారు, కట్టుకున్న పిల్లల్ని అన్యాయం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. కడుపులో పుట్టిన బిడ్డల్ని తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు. వాళ్ళ గురించి లేనిపోని వార్తలను పుట్టించి అనేక మందికి చెడుగా చెప్తున్నారు. సో మనం చాలా సందర్భాల్లో చూసాము, ఒక తండ్రి తన సొంత కుమారుడినే చంపడము, సో ఒక తల్లి తన సొంత పిల్లల్ని చంపడం చూసాము. సో అలాంటి తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకు కూడా దేవుడే దిక్కవుతాడు, దేవుడే ఆధారం అవుతాడు. సో అందుకే ఇప్పటి నుంచి మనందరం కూడా మనుషుల మీద ఆధారపడకుండా, ఏ రిలేషన్ మీద, ఏ రిలేటివ్ మీద దేవుడి మీద ఆధారపడాలి. ఎందుకంటే ఎవరు ఎప్పుడు మనకు నిరుత్సాహపరుస్తారో తెలియదు, ఎవరు ఎప్పుడు మనకు హ్యాండ్ ఇస్తారో తెలియదు. కానీ దేవుడు మాత్రం మనకు హ్యాండ్ ఇచ్చే దేవుడు కాదు, మన హ్యాండ్ పట్టుకొనే ఉండే దేవుడు మన దేవుడు. సో చేరదీస్తాడు, కాపాడుకుంటాడు, ఆదుకుంటాడు. అందుకే నాకు నీతో డీపర్ రిలేషన్షిప్ ఇవ్వు ప్రభు అని అడగాలి, ప్రార్థించాలి. నాకు డీపర్ ఫెలోషిప్ ఉండాలి, నీతోటి లోతైన సావాసం ఉండాలి, లోతైన సాన్నిహిత్యం ఉండాలి అని ప్రార్థించుకోవాలి దేవుణ్ణి. సో మనుషులకు కొంతవరకే సహాయం చేసే బలం ఉంటుంది,
కొంతవరకే అధికారం ఉంటుంది. కానీ దేవుడికి మాత్రము సమస్తము అధికారం ఉంది, సమస్తము సహాయం చేసే ఆ యొక్క కృప ఉంది, దేవుడి దగ్గర పవర్ ఉంది, అథారిటీ ఉంది. కాబట్టి ఆయనను నమ్ముకోండి. సో మిగిలిన వాళ్ళందరినీ నేను నెగ్లెక్ట్ చేయమని అయితే చెప్పట్లేదు, కానీ ఫస్ట్ ప్రియారిటీ విల్ గోస్ టు గాడ్ ఓన్లీ. మన జీవితంలో ఎంతోమంది ఉండని, భార్య ఉండని, భర్త ఉండని, పిల్లలు ఉండని, తల్లి ఉండని, తండ్రి ఉండని, అక్క ఉండని, చెల్లె ఉండని, సో అండ్ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉండండి, బంధువు ఉండని, బలగం ఉండని, సో వాళ్ళంతా కూడా బి సైడ్ పెట్టండి, దేవుని మాత్రం ఏ సైడ్ పెట్టండి. వాళ్ళందరికీ సెకండ్ ప్రియారిటీ ఇవ్వండి, ఫస్ట్ ప్రియారిటీ దేవుడికి ఇవ్వండి. ఎందుకంటే రేపు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నష్టం వచ్చినా కూడా వాళ్ళందరూ కొంతవరకే సహాయం చేయగలుగుతారు, కొంతమంది ఆ కొంత కూడా సహాయం చేయలేకపోతారు. కానీ దేవుడు మాత్రము అన్ని రకాలుగా సహాయం చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న దేవుడు. సో ఒకటండి, ఒక మనిషి మరణించాడు అనుకోండి, మా అంటే శ్మశానం వరకు వచ్చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. సో కానీ దేవుడు మాత్రము అక్కడి నుంచి కూడా మనం మరణించిన తర్వాత కూడా ఇంకొక జన్మ మనకుంది. మీరు గుర్తిస్తే మనం మరణించిన తర్వాత కూడా పరలోకం అనే ఒక జన్మ ఉంది. అక్కడ కూడా మనల్ని టేక్ కేర్ చేసేది మన దేవుడే. ఈ భూలోకంలో అయినా మనల్ని టేక్ కేర్ చేసేది దేవుడే, పరలోకంలో అయినా కూడా మనల్ని రక్షించేది, కాపాడుకునేది దేవుడే. కాబట్టి అట్టి దేవుడికి మనము దగ్గరగా బ్రతకాలి, అట్టి దేవుడికి మనము ఇంకా ఇంకా ఎక్కువసేపు గడపాలి, సమయాన్ని ఇవ్వాలి అని ప్రార్థించుకోవాలి, ఆయనతో లోతైన సహవాసం కలిగి ఉండాలి. సో అందుకే అంటున్నాడు, ఒక వాక్యము అదే రాయించబడింది, యెహోవా నన్ను చేరదీయును, ఎవరు విడిచినా, ఎవరు విడవకపోయినా, ఎవరు మరచినా, ఎవరు మరవకపోయినా నేను నిన్ను విడవను, ఎడబాయను అంటాడు. నేను నిన్ను మరవజాలను, నా వల్ల కాదు, నిన్ను మర్చిపోవడం నా వల్ల కాదు అంటాడు దేవుడు ఎప్పుడైనా కూడా. సో తల్లి మర్చిపోయినా, తండ్రి విడిచిపోయినా నేను మాత్రం నిన్ను మరవజాలను అంటాడు యేసు ప్రభువారు. సో అంత అత్యధికమైన ప్రేమ మన పట్ల, ప్యూర్ రిలేషన్ అంటారు కదా, జెన్యున్ రిలేషన్ అంటారు కదా, ఆ జెన్యున్ రిలేషన్ యేసు ప్రభువారిది, జెన్యున్ రిలేషన్ మన దేవుడిది. సో ఆ జెన్యున్ రిలేషన్ ప్యూర్, పవిత్ర ప్రేమ అంటారు, అండ్ శుద్ధ ప్రేమ అంటారు. సో పరిశుద్ధమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ, అమర ప్రేమ. సో మన కోసము ఎవరు కూడా మరణించరు, మనము కూడా ఒకరి కోసం మరణించము, కానీ దేవుడు మాత్రం మన కోసం మరణించాడు, మన కోసం ఆయన బలి అయ్యాడు. సో అట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి, అట్టి దేవుణ్ణి గుర్తించాలి, అట్టి దేవుణ్ణి మనము మనస్ఫూర్తిగా మనసులోకి తీసుకోవాలి. అట్టి దేవుణ్ణి నువ్వు ఆరాధించినప్పుడు, పూజించినప్పుడు దేవుడి యొక్క ప్రత్యక్షతను నువ్వు చూస్తావు, దేవుడి యొక్క ఆత్మీయతను చూస్తావు, దేవుడి యొక్క అద్భుతాలు చూస్తావు. సో దేవుడికి దూరంగా బ్రతికి నువ్వు అద్భుతాలు చూడలేవండి, దేవుడికి దూరంగా బ్రతికి అద్భుత కార్యాలు నువ్వు చూడలేవు. సో ఆయనతో ఒక బంధం పెనవేసుకోవాలి ఎప్పుడైనా కూడా. ఒక ద్రాక్ష చెట్టుకి, ఒక ద్రాక్ష తీగకు, ఒక తీగలు ఎలాగైతే అల్లుకొని ఉంటాయో, ద్రాక్ష చెట్టుకి తీగ ఎలాగైతే అల్లుకొని ఉంటుందో, ఆయనతోటి మన బంధం కూడా అల్లుకొని ఉండాలి. ఆయనతో మనకు బంధము కూడా లోతైన సహవాసం కలిగి ఉండాలి. ఆయనతో మనకు ఎలా ఉండాలంటే ఒక జెన్యున్ రిలేషన్ ఉండాలి, ఒక బిజినెస్ రిలేషన్గా ఉండద్దు, కమర్షియల్ రిలేషన్గా ఉండద్దు యేసు ప్రభు వారికి మనకు. సో ఎందుకంటే అలాంటి రిలేషన్ బిజినెస్ని సూచిస్తుంది. నువ్వు నాకు ఇది ఇస్తే నేను ఇది చేస్తా, నాకు ఇది ఇస్తే నేను అది ఇస్తా, అలా ఉండద్దు దేవుడితో రిలేషన్. ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనే మన దేవుడు, మన తండ్రి. ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనే మన రక్షకుడు, కాపాడుడు. సో ఆశీర్వదించబడకపోయినా ఆయనే మన దేవుడు. సో యూ నీడ్ టు హ్యావ్ గ్రేట్ రిలేషన్షిప్ విత్ హిమ్. దేవుడితో ఒక మంచి సత్సంబంధం కలిగి ఉండాలి, ప్యూర్ రిలేషన్. ఒక మనిషితోటి ప్యూర్ రిలేషన్ ఎలాగైతే ఉంటామో అలాగే దేవుడితో కూడా ఒక హానెస్ట్ రిలేషన్, ప్యూర్ రిలేషన్ ఉండాలి. సో ఆయనకు అది ఇష్టము, ఆయన అది కోరుకుంటున్నాడు. నువ్వు ఇచ్చే దశమ భాగాల్లో, నువ్వు ఇచ్చే కానుకలో కాదు, నీ నుంచి ఆయన ప్యూర్ రిలేషన్ కోరుకుంటున్నాడు, స్వచ్ఛమైన ప్రేమను కోరుకుంటున్నాడు, స్వచ్ఛమైన ఆ యొక్క బ్లడ్ రిలేషన్ అంటారు కదా, అవును ఆయనది మనది బ్లడ్ రిలేషన్. ఆయన రక్తం పెట్టి మనల్ని కొనుక్కున్నాడు, కాబట్టి మనది ఆయనది బ్లడ్ రిలేషన్. అండ్ మనది ఆయనది ఒక తండ్రికి బిడ్డకు ఉన్న రిలేషన్, అలాంటిది ఆయనతో మనకున్నది కూడా. ఒక తల్లికి పిల్లలకు ఎలాగైతే రిలేషన్ ఉంటుందో, ఎలాగైతే ఆ రిలేషన్లో ఇంత ప్యూరిటీగా ఉంటుందో, కానీ అలాంటి ప్యూరిటీ కూడా ఇప్పుడు తగ్గిపోతుంది. ఐ హావ్ సీన్ మెనీ కేసెస్ చూస్తున్నాను. సో అలాంటి రిలేషన్లో నుంచి ఇంకా పవిత్రమైన రిలేషన్ ఏదైనా ఉందంటే యేసయ్యకు మనకు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో ఏం బాధపడకండి. నాకు అన్న లేడు, తమ్ముడు లేడు, అక్క లేదు, చెల్లి లేదు, తల్లి లేదు, తండ్రి లేడు,
సో ఎవరు లేరని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరు ఉన్నా లేకపోయినా వాళ్ళు కొంతవరకే మన జీవితంలో పాత్రను పోషిస్తారు. కానీ దేవుడు మాత్రము సమస్తాన్ని మన చేతిలోకి తీసుకొని, ఆయన చేతిలోకి తీసుకొని, మన జీవితం ఆయన చేతిలో ఉంది. ఒకటి గ్రహించండి, మన జీవితం అంతా కూడా ఆయన చేతిలో ఉంది. అలాంటి జీవితాన్ని మనము ఆయన చేతికి అప్పగించుకొని, ఇంకా నువ్వు ఆయనకు విధేయుడవుక, ఇంకా ఆయనకు సరెండర్ అయిపో. అప్పుడు ఇంకా దేవుడు కూడా నీ మీద నమ్మకాన్ని పెంచుకుంటాడు. సో దేవుడు మన మీద నమ్మకం కాదు, మనం కూడా దేవుణ్ణి నమ్మాలండి. సో దేవుణ్ణి ఎప్పుడు కూడా నమ్మాలి, వమ్ము చేయొద్దు. ఆయనని ఎప్పుడు కూడా ఆయన ఫాదర్ లాగా, ఒక మదర్ లాగా, ఒక బ్రదర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా మనందరినీ కూడా ఆదుకుంటున్నాడు, సహాయం చేస్తున్నాడు, హెచ్చిస్తున్నాడు. సో అందుకే ఒక కమర్షియల్ రిలేషన్ కాకుండా దేవుడితో నీకు ఒక మంచి ప్యూర్ రిలేషన్లో ఎదగండి. అది ఆశీర్వాదకరంగా మారుతుంది. అందుకే నా తల్లిదండ్రులు నన్ను విడిచినను అంటే తల్లిదండ్రులు విడవడమే కష్టము, కానీ విడిచినను కానీ జరుగుతుంది. అలాగే యెహోవా నన్ను చేరదీయును. సో ఆయన మనల్ని చేరదీస్తాడు. సో ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, నజరుడైన యేసయ్య, ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడావు. మీ యొక్క విలువ ఏంటిదో మాకు బయలుపరిచావు. మీ యొక్క ప్రేమ ఏంటిదో మాకు బయలుపరిచావయ్యా. తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును అనే వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి, ఘనపరిచి, మీ యొక్క కృపను, మీ యొక్క ప్రేమను మరొకసారి వాక్యం ద్వారా వెల్లడిపరిచినందుకు మీకే వందనాలు, మీకే స్తోత్రాలు, మీకే కృతజ్ఞత స్తుతులను చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.